హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? ఇంకొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సంక్రాంతి అనేది స్టార్ట్ అయిపోయింది కదా, అందరూ పిండి వంటలు అయితే చేసుకుంటూ ఉంటారు కదా. నేను ఇలాగా సింపుల్గా గులాబీ పూలు రెసిపీ అయితే నేను మీకు ఈరోజు వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. పక్కా కొలతలతో నేను చెప్పినట్టు చేయండి, మీకు ఇంట్లో పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ టిప్స్ కనుక మీరు పాటించారు అంటే కనుక చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే వంటకం ఏదన్నా ఉంది అంటే ఈ గులాబీ పూలు చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీ అయిన ఈ గులాబీ పూలు ఎలా చేసుకోవాలో మనమైతే ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఫస్ట్గా ఇది గులాబీ పూలు చేసుకునేదండి. దీన్ని ఒక 2 days ముందే మనము ఆయిల్లో అయితే పెట్టుకుని ఉంచుకోవాలి. అప్పుడు మనకి గులాబీ పూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. లేదు అంటే కనుక పర్ఫెక్ట్గా రావు. మీరు కొత్తగా కొనుక్కొని చేసుకునేటట్టయితే మీరు కంపల్సరీగా 2 days ముందే దీన్ని ఆయిల్లో పెట్టుకుని ఉంచుకోండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. చేసుకునేటప్పుడు తొందరగా కూడా అయిపోతుంది. లేదు అంటే కనుక మనం చేసుకునేటప్పుడు కొంచెం అవి గులాబీ పూలు రావటం అనేది పర్ఫెక్ట్గా రావు, అవన్నీ విడిలిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం కావాల్సినవి ఏంటంటే 1 కప్పు షుగర్ తీసుకోవాలండి. మీరు మెజర్మెంట్ అనేది అంత కరెక్ట్గా ఉండాలి అండి. అందుకని చెప్పి మీరు 1 కప్తో కానీ గ్లాస్తో కానీ షుగర్ అనేది తీసుకుని దీన్ని అయితే మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీరు షుగర్ గ్రైండ్ చేసుకునేటప్పుడు యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి అన్ని ఈక్వల్ మెజర్మెంట్ అండి. 1 కప్పు మైదా తీసుకోవాలి. మేమైతే ఈ గ్లాస్తో అయితే చేస్తున్నామండి. 1 గ్లాస్ మైదా, 1 గ్లాస్ పంచదార, అలానే 1 గ్లాస్ రైస్ ఫ్లోర్ అయితే మనము ఈ రెసిపీకి అయితే యాడ్ చేస్తాం. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఇవి గులాబీ పూలు అనేవి ప్రిపేర్ చేసుకుంటామండి. ఇలా 1 కప్పు మైదా తీసుకున్న తర్వాత ఇంకొక గ్లాస్ రైస్ ఫ్లోర్ అయితే తీసుకోవాలండి. ఇలా రైస్ ఫ్లోర్ కూడా తీసుకుని ఇది కూడా మనం దాంట్లో వేసేసుకుని ఇందాక మనము షుగర్ని అయితే పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ని కూడా మనమైతే దీంట్లో వేసేసుకోవాలి. మీరు షుగర్ గ్రైండ్ చేసుకునేటప్పుడే దాంట్లోనే ఇలాచీ వేసేసుకోండి. అప్పుడు మనకి అది గ్రైండ్ అయిపోతుంది. లేదు అనుకుంటే కనుక మనం ఇప్పుడైనా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మధ్య మధ్యలో మనకి పంటిగా అనేది తగులుతూ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి మనం షుగర్ గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇలా 3 ఇంగ్రీడియంట్స్ మనం వేసేసుకున్న తర్వాత దీంట్లోకి 1 పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి 1 పావు గ్లాస్ పాలు అయితే పోసుకోవాలి. మనం పాలుతో కలుపుకొని కనుక మనం ఈ రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇలా 1 పావు గ్లాస్ పాలు అనేది మీరు కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా మీరైతే బ్యాటర్ని అయితే కలుపుకోవాలండి. మనం దోశ పిండి కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ కన్నా ఇంకా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ జారుడుగా కలుపుకున్నారు అంటే కనుక మనకి గులాబీ పూలు అనేవి రావు. అందుకని చెప్పి మీడియం కన్సిస్టెన్సీలో మీరైతే దీన్ని కలుపుకుంటే సరిపోతుంది. పాలు అనేవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనమైతే దీన్ని అయితే కలుపుకోవాలండి. మీరు పిండి కలుపుకునేటప్పుడు ఉండలు అనేవి లేకుండా మనమైతే ఇవి కలుపుకోవాలండి. పాలు పోసుకున్న తర్వాత దీంట్లోకి మనము కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకుని మనమైతే ఈ బ్యాటర్ని అంతా కలుపుకోవాలండి. ఎలాంటి ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలండి. అలానే ఒకటేసారి వాటర్ కూడా పోసుకోకూడదు. మనము ఈ పిండిని కలిపేదాన్ని బట్టే మనం వేసుకునేది అయితే వస్తుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటే సరిపోతుంది. మరీ జారుడుగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ అయితే మనం చేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1 hour అయితే మనం నాననివ్వాలండి. వెంటనైనా చేసుకోవచ్చు, లేదంటే ఒక 1 hour నానపెట్టుకొని చేసుకుంటే ఇంకా కొంచెం క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. లేదు మాకు వెంటనే చేసేసుకోవాలి అంటే కూడా అలా కూడా చేసేసుకోవచ్చండి. ఇలా ఒక 1 hour పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే ఎలా ఉంది కదా. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ముందుగా పెట్టుకుని ఇప్పుడు మనము ఫస్ట్ దీన్ని మనం గులాబీ పూలు చేసుకోవడానికి ఇది ఉంటుంది కదా, దీన్ని అయితే ఫస్ట్ మనం ఆయిల్లో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా దాంట్లో డిప్ చేసుకుని మళ్ళీ ఆయిల్లో డిప్ చేసుకుంటే చూసారు కదా, ఆయిల్లో వేయంగాలని ఇలా విడిలిపోతుందండి. అదే మనం కొత్తది మనం ఆయిల్లో ముందు కనుక పెట్టకపోతే కనుక ఇలా అయితే పర్ఫెక్ట్గా రాదండి. అందుకని చెప్పి ముందుగానే ఆయిల్లో ఒక 2 days ముందే మనము నానబెడితే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అని చెప్పి దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గులాబీ పూలు అయితే రెడీ అయిపోయినాయి. సంక్రాంతికి ఎప్పుడో మనము అరిసెలు, సున్నుండలు, కజ్జికాయలు, బూరెలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. ఈసారి సంక్రాంతికి చాలా సింపుల్గా ఈజీగా 15 minutesలో అయిపోతుందండి. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, ఎక్కువ కూడా కష్టపడాల్సిన పని లేదు కదా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా, 2 వైపులా మనకి ఇదైతే గోల్డెన్ కలర్లో మనం దీన్ని
ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇట్లానే మీరు కావాలంటే ఒక ప్లేట్లో వేసుకుని ఇలా కూడా మనం డిప్ చేసుకొని వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తే మనం చేసుకునేటప్పుడు. అదే మీరు కనుక ఆయిల్లో కనుక పెట్టకపోతే కనుక ఇలా పర్ఫెక్ట్గా రావు. ఎందుకంటే మేము స్టార్టింగ్ ఫస్ట్ ఆయిల్లో 2 days ముందు అయితే పెట్టలేదండి. తర్వాత మేము ఒక 2 times చేసిన తర్వాత కానీ ఇలా పర్ఫెక్ట్గా రాలేదు. ముందు అనేది ఫస్ట్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కదా మనకి తెలిసేది. సో అందుకని చెప్పి నేను మీకు చెప్తున్నాను. మేము చేసిన ఈ తప్పు మీరు కూడా చేయబాకండి. ఫస్ట్లో మనమైతే 2 days ముందే పెట్టుకుంటే మనకి ఇవైతే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గులాబీ పూలు అయితే మనకి రెడీ అయిపోతాయి. ఇవి పిల్లలకి బాగా నచ్చుతుందండి. మనం వేసుకునే కన్సిస్టెన్సీ నేను చెప్పిన కొలతలతో మీరు వేసుకోండి, చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు స్వీట్ కూడా ఎక్కువగా అనిపించదు, అలాగనే తక్కువగా కూడా అనిపించదు. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. సంక్రాంతికి అనే కాదు, పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా పెట్టచ్చు, లేదంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగాలైనా కూడా పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది, ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి. చూసారు కదా, అన్నీ ఇంత పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చాలా అంటే చాలా బాగుందండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయండి. ఎందుకంటే మనం ఇంట్లోనే చేసుకున్నాం కదా. దీంట్లో ఎగ్ ఇలాంటివి కూడా ఏమీ యాడ్ చేయలేదండి. కొంతమంది అయితే ఎగ్ యాడ్ చేసుకుంటారు. ఎగ్ కూడా వేసుకోవాల్సినంత అవసరం ఏం లేదు. నేను చెప్పినట్టు ఓన్లీ 3 ingredientsతో మనం ఈ గులాబీ పూలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మనం బయటికి వెళ్ళి కొనుక్కునే బదులు ఇంట్లోనే మనం కొనుక్కుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ఇవైతే ఇంట్లో అయితే ట్రై చేయండి. సంక్రాంతికనే కాదండి, మనం దీన్ని ఎప్పుడైనా కూడా మనం ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అరిసెలైనా బూరెలైనా ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. ఇదైతే చాలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా సింపుల్గా మనకి ఇదైతే ఇంట్లో ప్రిపేర్ అయిపోతుందండి. తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇలా పెట్టి మీరు పిల్లలకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇవ్వండి. లేదంటే మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, ఈ సంక్రాంతికి మీరు కూడా ఒకసారి గులాబీ పూలని ఇంట్లో అయితే ట్రై చేసి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇదైతే మా మమ్మీ చేసింది, చాలా బాగా ఈజీగా సింపుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో మనమైతే చేసేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు కదా. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, మీరే చెప్తారు చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయని. ఈ టేస్ట్ని అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దండి. ఈ గులాబీ పూలని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలకి పెట్టండి, ఇంట్లో వాళ్ళకి పెట్టండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఇంకా ఇంకా కావాలి అని అంటారు. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.